గత 7 రోజుల నుంచి అదానీ గంగవరం పోర్టులో కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు. గతంలో ఇచ్చినటువంటి హామీలు అనేటువంటి అమలు చేయాలని, కనీస వేతనం 36,000 రూపాయలు అందరికి ఇవ్వాలని ఈ 2 ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఆందోళన చేస్తున్నారు. ఇందులో నిర్వాసిత కోటా కింద చేరినటువంటి కార్మికులు కానీ, అలాగే గతంలో జీపీఎల్ జీపీఎస్ కింద పర్మనెంట్ కార్మికులుగా డిప్లొమా హోల్డర్లు, ఇంజనీర్లు గాను, ఐటీఐ, స్కిల్డ్, అన్స్కిల్డ్, హై స్కిల్డ్ కేటగిరీల కింద ముఖ్యమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించేటటువంటి కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో ఉన్నారు. దాదాపు 3,000 మంది పైన ఈ సమ్మె చేస్తూ ఉన్నారు. కానీ చర్చలు 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారి దగ్గర చర్చలు జరిగినాయి. ఆ చర్చల సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు యాజమాన్యాన్ని గట్టిగా మందలించి, ఏ ఒక్కటి మీరు పరిష్కారం చేయట్లేదు, చట్టాలు అమలు చేయటం లేదు, వెంటనే మీరు యూనియన్ తోటి కార్మికులతోటి చర్చించి ఒక ఒప్పందం చేసుకోండి, సమస్యను ఆ విధంగా సామరస్యంగా పరిష్కారం చేసుకోమని ఆదేశాలు కూడా కలెక్టర్ గారు యాజమాన్యానికి ఇచ్చారు. కానీ అదానీ కార్మికులతోటి చర్చించకుండా ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఈరోజు ముఖ్యమైనటువంటి నాయకులుగా ఉండేటటువంటి 3 వాళ్ళని జార్ఖండ్కి, ఒరిస్సాకి, అలాగే వెస్ట్ బెంగాల్కి సిమెంట్ పరిశ్రమలకి ట్రాన్స్ఫర్ చేశారండి. వీళ్ళ కార్యకలాపాలేమో పోర్టు బెర్తుల మీద కార్గో హ్యాండ్లింగ్ చేసేటటువంటి పనుల్ని కక్షతోటి ఈరోజు వేరే రాష్ట్రాలకు బదిలాయింపు చేశారు. ఈ రిక్రూట్మెంట్ అనేటువంటిది గతంలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉన్నప్పుడు వీళ్ళని ఉద్యోగాలు అనేటువంటి ఇచ్చారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు కక్షతోటి అదానీ యాజమాన్యము చేశారంటే, ఆందోళన చేసేటటువంటి కార్మికుల్ని బలవంతంగా అరెస్ట్, ట్రాన్స్ఫర్స్ తోటి రకరకాలైనటువంటి విక్టిమైజేషన్ చేసేసి దాన్ని నీరుగార్చాలనేటువంటి కుట్ర అనేటువంటిది ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క బదలాయింపులు అనేటువంటి, బదిలీలు అనేటువంటి తక్షణం నిలుపుదేయాలని అదానీని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటేనే హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. నిన్న రాత్రి